సో 'బోరుటో 2 బ్లూ వార్టెక్స్' చాప్టర్ 23 స్నీక్ పీక్ అయితే వచ్చేసింది. సో స్నీక్ పీక్ అంటే నార్మల్‌గా చాప్టర్‌లో ఉంటుంది కదా! హైలైట్ పేజ్. సో దాన్ని స్నీక్ పీక్ అంటారు. అంటే దీన్ని బట్టి మనం ఆల్మోస్ట్ చాప్టర్‌ని ప్రిడిక్ట్ చేసేయొచ్చు. సో ఇలా జరుగుతుంది అని. అంటే ఈ పేజ్ ఒకటి హైలైటెడ్ పేజ్ లాగైతే ఉంటుంది ఈ చాప్టర్‌కి సంబంధించి. సో అందువల్ల మనం ఈ ప్యానెల్‌లో ఏముందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో మీకు కానీ ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నాకైతే మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ ఇంకా బోరుటో మాంగా మీద అప్డేటెడ్‌గా ఉండాలంటే సో మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో ఇంకా డిలే ఏం లేకుండా ముందు దాని విషయానికైతే వెళ్ళిపోదాం. సో స్నీక్ పీక్ దగ్గరకు వెళ్ళే ముందుగా అయితే మనం లాస్ట్ చాప్టర్‌లో ఏం జరిగిందో ఒక చిన్న రివ్యూ అయితే వేసేసుకుందాం. సో లాస్ట్ చాప్టర్‌లో అయితే బోరుటో మాత్సురిని అక్కడ చంపేస్తుంటాడు. అండ్ చంపేయగా సో తన లొకేషన్ అయితే రివీల్ అయిపోతుంది జొరాకి. ఎందుకంటే తను చూడగలుగుతాడు. సో ఆ షింజు ట్రీస్‌లో ఏం జరుగుతుందని. సో ఇంక తన లొకేషన్ తెలిసిపోవడంతో జొరా అయితే బ్యాటిల్ ఫీల్డ్‌లోకి వచ్చేస్తాడు. అండ్ బోరుటో కూడా వేరే ఛాన్స్ అయితే ఉండదు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి. ఎందుకంటే తను ఇప్పుడు ఎస్కేప్ అయ్యాడు అనుకోండి, అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న థార్న్ బల్బ్స్‌ని అయితే తీసుకొని అక్కడి నుంచి జొరా వెళ్ళిపోతాడు. సో ఇలాగ జరుగుతుంది. అంటే వీళ్ళ బొరుటో మెయిన్ గోల్ వచ్చేసి ఆ షింజు ట్రీస్‌ని ఆపడం. సో వాళ్ళలో ఇద్దరిని చంపేసున్నారిక్కడ. సో ఇద్దరు మళ్ళీ రివైవ్ అయిపోతే ఏమైనా జరుగుతుంది. అంటే మళ్ళీ డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో బొరుటో ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోవాలనుకోలేదు. ఆర్ ఈవెన్ పోతే పోయారు అనుకుంటే సో తన అలైస్ అయితే చనిపోతారక్కడ. సో అందువల్ల బొరుటో అయితే అక్కడి నుంచి వెళ్ళలేకపోతాడు. సో ఇంకా అలా జరగడంతో జొరాతో అయితే ఫైట్‌లోకి దిగుతాడు. సో తనకి తెలుసు జొరాతో గెలవలేడని. అయినా సరే తనైతే తన అలైస్‌ని సేవ్ చేయాలనుకుంటాడు. సో వీళ్ళిద్దరికీ ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైట్‌లో వచ్చేసి సో బొరుటోకి ఫుల్‌గా డిసడ్వాంటేజే ఉంటుంది. అంటే జొరా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. సో ఇంకా వేరే దారి లేకపోవడంతో బొరుటో అయితే ఈ ఫైట్‌ని చాలా ఫాస్ట్‌గా ఎండ్ చేసేయాలనుకుంటాడు. సో ఎండ్ చేయాలంటే తను యూజ్ చేసే జుట్సు ఏంటో తెలిసిందే కదా! రసెంగన్ ఉజేకో. సో దాన్నైతే ఎలానో ముప్పు తిప్పలు పడి సో జొరా మీదకైతే యూజ్ చేస్తాడు. అండ్ అది వర్క్ అయినట్టే ఉంటుంది కానీ బట్ లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటంటే సో జొరా అయితే రసెంగన్ ఉజేకోని న్యూట్రలైజ్ చేస్తాడు. సో ఎలా చేశాడు అంటే తను టెయిల్డ్ బీస్ట్ బాంబ్స్‌ని యూజ్ చేస్తాడు కదా! సో దానికి సిమిలర్‌గా అయితే ఉంటుంది బొరుటో రసెంగన్ ఉజేకో వచ్చేసి. సో అలా ఉండడం వల్ల తనైతే దాన్ని చాలా ఈజీగా న్యూట్రలైజ్ చేసేయగలుగుతాడు. సో బొరుటో దగ్గర ఉన్న వాటిల్లోనే స్ట్రాంగెస్ట్ జుట్సు ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో ఇలా జరగడంతో బొరుటోకి అర్థమైపోతుంది. అయిపోయింది నా బతుకు ఖతం అని అయితే అనేసుకుంటాడు తను. సో ఇంకా తన పరిస్థితి అలాంటిది. అంటే తన దగ్గర ఉన్న వాటిలోనే మెయిన్ జుట్సు అక్కడ ఎలాంటి డ్యామేజ్ చేయలేకపోయింది. సో ఇప్పుడైతే మనం స్నీక్ పీక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా డిలే చేసేసాను. సో ఈ ప్యానెల్‌లో వచ్చేసి బొరుటో అండ్ జొరా అయితే ఫైట్ చేసుకుంటుంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బొరుటో వర్సెస్ జొరా పార్ట్ 2 అయితే ఉంది అని. సో ఈ చాప్టర్‌లో మనకైతే పార్ట్ 2 ఉంటుంది. అండ్ అంతేకాకుండా సో ఈ ప్యానెల్‌లో అయితే జొరా అండ్ బొరుటో ఫైట్ చేసుకుంటున్నప్పుడు సో వాళ్ళిద్దరూ అయితే కాంటాక్ట్‌లో ఉంటారు. అండ్ అలా ఉండడంతో బొరుటో అయితే పర్పుల్ లైట్నింగ్‌ని యూజ్ చేస్తాడు. సో పర్పుల్ లైట్నింగ్ యూజ్ చేయగానే సో జొరా అయితే షాక్‌లో ఉంటాడు. అంటే అది వర్క్ అయినట్టే ఉంది. యాక్చువల్లీ నేనైతే ఏమనుకున్నాను సో ఈ పర్పుల్ లైట్నింగ్స్ చిడోరీస్ ఇవి ఈ షింజు ట్రీస్ మీద వర్క్ అవ్వవు అనుకున్నాను. బట్ ఇవైతే వర్క్ అయ్యేలానే ఉన్నాయి. అండ్ ఇదే మనకి ఈ చాప్టర్ మీద ఉన్న స్నేక్ పీక్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బొరుటో వర్సెస్ జొరా ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ బొరుటో వచ్చేసి సడన్‌గా పర్పుల్ లైట్నింగ్ అనేది యూజ్ చేస్తాడు. సో ఇదే మనకి ఈ ఛానల్‌లో ఉన్నది. అండ్ దీని తర్వాత ఏం జరుగుతుందో మనం అయితే కొంత ప్రిడిక్ట్ చేద్దాము. సో ఐడియా ఉంటుంది కదా! మేబీ వీళ్ళ ఫైట్ ఇలానే కంటిన్యూ అవుతుంది. 3-4 పేజెస్ అయితే జరుగుతుంది. సో 3-4 పేజెస్ తర్వాత బొరుటో మేబీ ఓడిపోతాడేమో. తన సిచ్యువేషన్ అనేది అలానే ఉంది. జొరా చాలా స్ట్రాంగ్ కాబట్టి సో బొరుటో గెలవలేడు ఆబ్వియస్‌గా. సో ఇంకా తను ఓడిపోయాక మేబీ ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్ లైక్లీ కవాకి ఆర్ మోమోష్కి. సో వీళ్ళిద్దరిలో అయితే ఒకరి అపియరెన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు కాకుండా సో డైమాన్ అండ్ కషిన్ koji. నాకు తెలిసినంత వరకు కషిన్ koji అయితే బొరుటోని ఎలానో సేవ్ చేయగలుగుతాడు. ఎందుకంటే తను ఫ్యూచర్ పాసిబిలిటీస్‌ని చూడగలుగుతాడు కాబట్టి సో మేబీ ఏదో ఒక ఐడియాతో వచ్చి సేవ్ చేయగలుగుతాడు. ఓర్ డైమాన్ వస్తే రావచ్చు. ఎందుకంటే ఏడా ఆ ఫైట్‌ని అబ్జర్వ్ చేస్తుంది. సో ప్రాబబ్లీ తనకు అడిగింది అనుకోండి. సో ఇంకా డైమాన్ అయితే వచ్చి జొరాని అక్కడే అయిపించేస్తాడు. జొరా సీన్ వచ్చేసి. సో తెలిసిందే కదా డైమాన్ ఎంత స్ట్రాంగ్ అనేది. సో మనకి మొత్తం 4 అవుట్‌కమ్స్ అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ ఇవే జరుగుతాయని అయితే అనుకుంటున్నాను నేను వచ్చేసి. అండ్ ఈ 4 జరిగినా కూడా చాప్టర్ ఎండింగ్‌లో అయితే జరగచ్చు. అంటే క్లిఫ్ హ్యాంగర్ లాగా నెక్స్ట్ చాప్టర్ కోసం ఇలానే ఎండ్ చేస్తారు. సో ఇప్పటివరకు మనకి ప్రతి చాప్టర్ ఇలానే ఎండ్ అయిపోయింది. సో ఈ చాప్టర్ కూడా ఇలానే ఎండ్ అవుతుంది. అండ్ ఈ చాప్టర్ ప్రిడిక్షన్ మీద అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో దీంట్లో అయితే కవాకి అండ్ డైమాన్ సో వీళ్ళు ఎలా ఇంటర్ఫియర్ అవుతారని సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. సో కింద కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, సో ఈ ప్యానల్ అయితే నేను ఇక్కడ పోస్ట్ చేయలేను ఎందుకంటే స్ట్రైక్ పడిపోతుంది, ఛానల్ మీద పడిపోతుంది. సో మేబీ నా ఛానల్ టర్మినేట్ అయినా కూడా అవుతుంది. సో అందువల్ల నేనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, డైరెక్ట్ మీరు వెళ్ళి అక్కడైతే ఆ స్నేక్ పిక్ చూసేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి అండ్ మీ ప్రిడిక్షన్స్ కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఉంటాయి కదా ఎవరొకరు ఇంటర్ఫేర్ అవ్వడం కానీ ఓర్ ఇంకా ఇంకేమైనా జరగవచ్చని, సో పవర్ అప్ రావడం కానివ్వండి, సో ఇలా జరుగుతాయి కదా. సో మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ చేయండి. సో నేనైతే వినాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ థియరీస్ ఉంటాయి కదా మీ దగ్గర డెఫినెట్లీ. అండ్ ఇంకా మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా టైం అయితే పడుతుంది ఒక వీడియో చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకండి. సో ప్యానల్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. సో నేనైతే మిమ్మల్ని ఫాలో చేయమని అడగటం లేదు, జస్ట్ మీరు వెళ్ళి అక్కడైతే చూడొచ్చు. నేను జస్ట్ నార్మల్గా అయితే క్రియేట్ చేశాను ఈ అకౌంట్ వచ్చేసి. సో మీరు వెళ్ళి అక్కడ చూడొచ్చు అండ్ నేను వచ్చేసి ఇలాంటి స్పాయిలర్స్ ఏమైనా ఉంటాయి కదా అన్నీ అక్కడైతే పోస్ట్ చేస్తుంటాను. ఇవాళ వీడియోకి ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.